గత ప్రభుత్వ మద్యం విధానంపై త్వరలోనే సిట్ నివేదిక వస్తుందన్నారు మంత్రి కొల్లు. ఎవరి పాత్ర ఉందని తేలినా కూడా శిక్ష తప్పదన్నారాయన. గత ప్రభుత్వంలో మద్యం షాపులు విచ్చలవిడిగా నడిపారని అన్నారు. పాలసీని మార్చేసి కావలసిన బ్రాండ్లు అమ్ముకున్నారన్నారు. తామొచ్చాక పారదర్శకంగా మద్యం విధానం తీసుకురావడం వల్ల గతంతో పోలిస్తే 30 నుంచి 40% ఆదాయం పెరిగిందన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. అంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు విచ్చలవిడితనం చేశారు. దానివల్ల గవర్నమెంట్ షాపులు తీసి ఆ రోజు ప్రైవేట్ షాప్ అనే సిస్టమ్ అంతా మార్చేసి పాలసీ మార్చి గవర్నమెంట్ షాపులు పెట్టారు. ఆ గవర్నమెంట్ షాపుల ద్వారా వాళ్ళకి కావాల్సిన బ్రాండ్లు అమ్ముకున్నారు. ఏదైతే బోర్డర్ జిల్లాలు గతంలో కన్నా ఇప్పుడు 30% మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీ మార్చాం. ఏదైతే ఈ పాలసీ మార్చిన తర్వాత బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో 30 నుంచి 40% గ్రోత్ వచ్చింది. ఎందువల్ల వచ్చిందంటే గతంలో పక్క రాష్ట్రాల నుంచి మనకు వచ్చేది అవన్నీ కూడా కట్టడైన వాళ్ళ అన్ని బ్రాండ్స్ కూడా అవైలబిలిటీలో తీసుకొచ్చాం. అలాగే 99 రూపీస్ ఏదైతే ఉందో అఫోర్డబుల్ ప్రైస్తో ఉన్నటువంటి బ్రాండ్ కూడా అందుబాటులో ఉండడం వల్ల మనకి ప్రజలకి నాణ్యతతో కూడుకున్నటువంటి మద్యాన్ని అందించడమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాం. చూస్తున్నారు కదా, వాళ్ళ పిఏలు వేల కోట్ల రూపాయలు బయటకు వస్తూ ఉన్నాయి, ఆస్తులు బయటకు వస్తూ ఉన్నాయి. డెఫినెట్గా సిట్ నుంచి ఎవరు తప్పించుకోలేరు.